సర్కారు వారి పాట 2 థియేటర్లో చూసినట్టుంది మాస్టర్. నాకు చిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్. సరే మాస్టర్, నేను ప్రతిరోజు కేబీఆర్ పార్క్ వస్తూ ఉంటా, మీరు కేబీఆర్ పార్క్ వస్తారు. నువ్వు కేబీఆర్ పార్క్ ఎందుకు వెళ్తావో తెలుసురా? అందమైన అమ్మాయిలు అక్కడ వాకింగ్ చేస్తుంటే వాళ్ళని చూడడానికి. నువ్వుగా నిజంగానే నువ్వు 4 రౌండ్లు వేస్తావంటే కనిపించకుండా పోతావురా, అట్లా ఉంది పర్సనాలిటీ. మాస్టర్లు ఎప్పుడు జాగింగ్కి వచ్చినా సేమ్ ప్యాంట్స్, సేమ్ షూస్, సేమ్ షర్ట్లు. ఎక్కడ కొంటారు మాస్టర్? షాపులోనా? మైక్ వాళ్ళ దగ్గర పెట్టరా. ఎక్కడ కొంటారు మాస్టర్? షాపులో ఇచ్చారు కదా. అసలు సముద్రం సెట్ ఎక్కడేసారంటే సముద్రంలో అన్నట్టుగానే ఉంది ఇది కూడా. థ్యాంక్ యూ అక్క. అయిపోయిందా నీ క్వశ్చన్లు? పరువు తీస్తున్నావు మాస్టర్. చెప్పండి మాస్టర్. చెప్పండి తల్లి. ఇందులో అన్నారు కదా, ఇఫ్ అ టైగర్ డేట్స్ ర్యాబిట్, అంటే ఒక టైగరు ఒక ర్యాబిట్ని డేట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఇది 12వ తారీఖు చూడొచ్చు ఎలా ఉంటుందండి. అంతేనా? అంటే డేటింగ్ టైగర్కి ర్యాబిట్కి మధ్యలో ఎట్లా జరిగిందని నేను ఆలోచిస్తున్నాను. ఈ టెన్షన్ మాకు డైరెక్టర్ అది ఆ డైలాగ్ ఇచ్చి మమ్మల్ని చాలా టెన్షన్ పెట్టి 2 రోజులు నిద్ర పట్టుకోండి దాన్ని ఎలా మేనేజ్ చేయాలని టెన్షన్ పడ్డాం. అవునా? మీకేంటి మాస్టర్ అసలు టెన్షన్? మీరు తిరగేసి కుమ్మి కొట్టేస్తూ ఉంటారు. అయినా మాస్టర్ మీకు ఎప్పుడు టెన్షన్ రాదా? ఇప్పుడు మహేష్ బాబు గారు మళ్ళీ ఫైట్స్ చేయాలంటే ఇంకో రకంగా మనం ఏదో ఒకటి కంపోజ్ చేయాలి అని మీరు రాత్రింపగళ్ళు హోంవర్క్ చేస్తారా దీని మీద? బాగా అడుగుతాం ఆయన పైన ఆయనేనా? ఆయన అంటే రోజు కొత్తగా ఆడియన్స్ అంతా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. మాకు ఏదైనా మీరు ఐడియా ఇస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తామని ఆయన ఐడియా తోటి నడుస్తుంది. మేము చూసాం ఆల్రెడీ. కుర్చీలో కూర్చొని అట్లా ఒక్కసారి అట్లా లాక్కుంటూ వెళ్తున్నారు. మామూలుగా లేదు అసలు. అది ఎంత చిన్న సింపుల్ జస్ట్ జలకిచ్చారు అంతే. మొత్తం సినిమా మే 12వ తారీఖున మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఆ మాస్టర్ మాట్లాడరా? ఆ మాస్టర్ నమస్తే. ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా అన్ని కరోనాలను తట్టుకొని ఎన్నో కష్టాలు ఇక్కడికి వచ్చి ఈ ఆనందం చూస్తుంటే ఆ కష్టం అంతా మర్చిపోయాము టెక్నీషియన్స్గా. థ్యాంక్ యూ బాబు అభిమానులందరికీ. సర్కార్ వారి పాట ఫస్ట్ మాకు పరశురామ్ గారు వచ్చి మాస్టర్ కథ ఏనండి బాబు చెప్పారు అని చెప్పినప్పుడు మేము అనుకున్నాం గీతా గోవిందలాగా ఏదో మాదేదో చంప మీద ఒక దెబ్బ కొట్టి అట్లా ఉండదేమో అనుకున్నాము. కానీ దీనిలో అద్భుతమైన కాన్సెప్ట్లో ఇచ్చినారు. పరశురామ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. మేము బాబుది 4వ సినిమా మేము చేస్తున్నది. ఈ 3 సినిమాల కంటే అద్భుతంగా కొత్తగా దీనిలో డిఫరెంట్గా కంపోజ్ చేయడం జరిగింది. నేను సైగా లక్ష్మి ఉంది కదా ఇట్లా రా అని చెప్పా నేను. సారీ మాస్టర్. అంటే మేము టైం కొంచెం పెట్టుకొని డ్యూరేషన్ అప్పుడు ఇట్లా గంట కొట్టమని ఇట్లా సలహా ఇచ్చామన్నమాట. నేను ఇట్లా పిలిచారా అంతే. మీరు మాట్లాడండి మాస్టర్. బాబుని మీ హీరోని చాలా కష్టపెట్టాము ఇంటర్వెల్ బ్యాంక్ కానీ కొన్ని క్లైమాక్స్లో కానీ. ఎందుకంటే ప్రతి క్షణం మిమ్మల్ని మెప్పించడానికి కోసం ఎన్ని తప్పులు పడతారో మాకు తెలియదు. మీ ఆనందం కోసం 12వ తారీఖు ఆనందాన్ని చూడబోతున్నారు. థ్యాంక్ యూ. అభిమానులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తి థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. మీరు మాట్లాడితే ఆయన మాట్లాడినట్టే, ఆయన మాట్లాడినట్టయితే ఆయన మాట్లాడినట్టు. మా టీం వర్క్ మా లీడరు బద్రి గారు ఈ సినిమాలో ఎక్కువగా రిస్క్ జాబ్ చేశారు. ఈ సందర్భంగా మా టీం తరపున అందరికీ మా టీం వర్క్ 12 మంది 20 మంది ఉన్నారు. మా టీం వర్క్ నవకాంత్, రాజ్కుమార్, సురేష్, శివ, వెంకటేష్, మా టీం అందరికి మనస్ఫూర్తి థ్యాంక్ చెప్పాలి. ఎందుకంటే మేము ఎంత తపన పడుతున్నామో మాతోటి పాటు ఈక్వల్గా వాళ్ళు కూడా కొత్తదనంగా ఏదో చేయడానికి కోసం మా వెంబట ఉండి ఎన్నో ప్రాణాలు రిస్క్ తోటి ఈ సినిమాలో ఎక్కువగా ప్రాణం తెగించి రిస్క్ చేశారు. అది మీరు సినిమా రిలీజ్ అయినాక చూడబోతున్నారు. మాస్టర్ నాదొక కోరిక మాస్టర్. చెప్పండి అమ్మా. ఇందులో మహేష్ బాబు గారు విలన్ ఇట్లా తీసి కుమ్మేసే షాట్ ఒకటి ప్రాక్టికల్ గా వాడి మీద చూపిస్తే బాగుంటుంది. ఎవరి మీద? అరే నేను పెద్దగా ఏం చేయక్కర్లేదురా, ఇట్లా గాలికి ఇలా అన్నాడు, నువ్వు వచ్చేసావు. లాగినావా? స్టంట్ ఏమైనా చేసినావా? లాగాడు కొంచెం ఉంటే గంట పగిలిపోయి.
మాట్లాడదాం. ఇటు వచ్చి వద్దు. థ్యాంక్ యూ మాకు అవకాశం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. కొత్తగా ఏంటి ఆంటీ లాగా ఉన్నారేంటి? సారీ. కొత్తగా ఏంటి మాస్టర్? వాయించరా గంట, ఎంత Thank you, మాట్లాడారు thank you, అసలు. సాంగ్ ఏం ఎంత లేదు, cover సాంగ్ ఏం లేదు చేసుకుంటున్నాం మాకు, మేము. సాంగ్ ఏం అసలు లేదా? ఇవాళ మహేష్ బాబు గారి సినిమా, అసలు నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను. ఆయన్ని గ్లామర్ని మనం మీట్ చేయాలని చెప్పి